గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు ఈ రోజుల్లో చూస్తున్నాము సొంతంగా వారికి వారే సాధన చేసుకొని హ్మ్. మేమేదో అనుకున్నది సాధించాలి అని చెప్పి చేస్తున్నారు. ఆ చేసే సాధనలో ఎక్కువగా వినిపించే పేరు యక్షిణి సాధన అని చెప్పి. హ్మ్. అసలు యక్షిణులు అంటే ఎవరు? వీళ్ళు దేవతా స్వరూపులకు కింద బానిసలా? లేకపోతే అని అంటున్నారు నాకు హ్మ్. తెలిసినంత వరకైతే. హ్మ్. ఒకసారి మీరు వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా హ్మ్. మంచి విషయాన్ని అడిగారమ్మా. హ్మ్. యక్షిణీ సాధన. ఈ హ్మ్. యక్షిణీ సాధన అనేది కామన్‌గా అందరికీ ఈ మధ్య కాలంలో హ్మ్. వారి కోరికలు తీర్చుకోవడానికి ఒక సాధనం అయిపోయిందది. ఓకే. హ్మ్. అర్థమైందా? హ్మ్. కానీ యక్షిణీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది యక్షిణీలు ఎవరు? హ్మ్. యక్షిణీలు అనేది దేవగణాలు. ఓకే. దేవగణాలంటే సైన్యం. హ్మ్. దేవతకి శక్తి రూపానికి, ఆ మహాపరాశక్తి రూపానికి సైన్యం. హ్మ్. వారే యక్షిణీలు. హ్మ్. ఈ సైన్యానికి ఎవరైతే ఉంటారో వారితో పాటు ఆ సైన్యానికి భర్తలు ఉంటారు భైరవులు. హ్మ్. అమ్మా హ్మ్. ఇదే విధంగా యక్షిణీ సాధనలు చేయాలి. హ్మ్. చేసినప్పుడు ఈ యక్షిణీ సాధనలు కోరికల కోసం. ఎందుకని అంటే హ్మ్. నీకున్న ప్రాపంచిక జీవితంలో నీకున్న కొన్ని కోరికల్ని ఇమీడియట్‌గా తీర్చేవి యక్షిణీలు. హ్మ్. 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 ఈ యక్షిణీ సాధనలు ఎవరు పడితే వాడు ఏ మంత్రం పడితే ఆ మంత్రం చేసిననుకోండి. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం యక్షిణి అనేది కూడా ఒక శక్తే. హ్మ్. ఆ శక్తి నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. హ్మ్. అమ్మా అర్థమైంది. దేవుని అండర్‌లో ఉన్న నెగెటివ్, పాజిటివ్ 2 ఉంటాయి హ్మ్. కదా! ఓకే. హ్మ్. అంటే ఎట్లా తీసుకోవాలంటే మనం మన ఈ శక్తి సాధనలలో హ్మ్. ఒక దేవతా రూపాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ దేవతా రూపానికి సంబంధించిన యక్షిణీ సాధనలు అంటే ఒక మినిస్టర్‌ని కలవాలి అంటే పీఏని కలవాలా? అవును. కింద స్థాయి వ్యక్తిని కలవాలా? హ్మ్. ఆ? హ్మ్. ఈళ్ళందరూ కలిసిన తర్వాత హ్మ్. అప్పుడు గాని నువ్వు హ్మ్. అల్టిమేట్ పవర్‌ని కలవలేవు అవును. కదా! హ్మ్. అల్టిమేట్ పవర్‌ని కలిసే లోపల ఈ మధ్యలో ఈ ఉన్న వ్యక్తులు అందరూ నీకు మంచే చేయాలని లేదుగా. హ్మ్. కొందరు చెడు చేసే వ్యక్తులు ఉంటారు. హ్మ్. ఆ? అవునండి. కదా! హ్మ్. ఆ అల్టిమేట్ పవర్‌ని దగ్గరికి నీ పని చేపించుకోవడానికి వెళ్ళాలి అంటే ఈ కింద ఉన్న వాళ్ళతో నీకు హ్మ్. ముందు కొన్ని రకాల సఫరు ఉంటుంది. కొంత మేలు జరుగుతుంది. అవును. కానీ మేలు జరిగే విధంగా నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు సరైన గైడెన్స్ ఉండాలిగా. హ్మ్. ఎవరో ఒకళ్ళ గైడెన్స్‌తో పలానా వ్యక్తిని కలువు ఆ వ్యక్తి నీకు ఈ విధంగా ఉపయోగపడతాడు. హ్మ్. అదే గైడెన్స్ లేకుండా నువ్వు డైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యావంటే ఆ వ్యక్తిని హ్మ్. స్వార్థంతో ఆలోచిస్తాడు. హ్మ్. స్వార్థానికి బలైపోవచ్చు హ్మ్. కదా! అలాగే ఇక్కడ యక్షిణీలను కూడా మనం 2 విధాలుగా తీసుకోవచ్చు. నెగెటివ్, పాజిటివ్. ఓకే. యక్షిణీ సాధనలో నెగెటివ్, పాజిటివ్ 2 ఉంటాయి. హ్మ్. నెగెటివ్ సాధనలు చేసినప్పుడు మనకి నెగెటివే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. యక్షిణీ సాధన అంటే కొంతమందికి తెలియని వ్యక్తులు ఏమనుకుంటారంటే దేవతలే. హ్మ్. సో, ఆ దేవతలనే మనం డీల్ చేస్తున్నాం కాబట్టి దే ఆర్ నాట్ హ్మ్. హార్మ్‌ఫుల్ కాదు అని అనుకుంటారు. అవును. అవును. కానీ హ్మ్. యక్షిణీ సాధనలు చేసేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం నెగెటివ్ శక్తులు కూడా, ప్రతికూల శక్తులు కూడా ఉంటాయి. హ్మ్. అందుకే గురువు ఆధ్వర్యంలో మాత్రమే చెయ్యాలి. హ్మ్. గురువు అనేవాడు ఎవడు? ఆల్రెడీ ఈ శక్తులన్నిటిని దాటి హ్మ్. వాళ్ళ గురించి ఒక పైప్‌లైన్ వేసుకొని ఆ అల్టిమేట్ పవర్‌కి అందుకున్నవాడు. హ్మ్. అమ్మా! హ్మ్. అందుకే గురువు యొక్క సహకారంతో, గురువు యొక్క ఆధ్వర్యంలోనే యక్షిణీ సాధనలు చెయ్యాలి. హ్మ్. విడిగా స్వతంత్రంగా యక్షిణీ సాధనలు చేయటం వల్ల హ్మ్. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటారు జీవితంలో. ఓకే. చాలా ఇబ్బందులకు గురవుతారు. ఆర్థికంగా నష్టపోతారు. హ్మ్. ఆరోగ్యపరంగా హ్మ్. పూర్తిగా నష్టపోతారు. హ్మ్. ఒక్కసారి ఆరోగ్యం పోయిందంటే డబ్బంటే మళ్ళీ సంపాదించుకుంటావు కష్టపడి. అవును. కానీ ఆరోగ్యం ఒక్కసారి నీకిచ్చిన భగవంతుడిచ్చిన శరీరంలో ఏదన్నా లోపం వచ్చింది అంటే నువ్వు మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చుకోలేవు. హ్మ్. ఏ డాక్టరు ఏమీ చేయలేడు దాన్ని. హ్మ్. అప్పటికప్పుడు ఏదో మేకప్ చేయగలడు కానీ ఎవరైనా హ్మ్. దాన్ని నువ్వు మళ్ళీ తెచ్చుకోలేవు. అందుకే యక్షిణీ సాధనలు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా చేయకూడదు. హ్మ్. గురువుల్ని ఆశ్రయించి గురువుల ఆధ్వర్యంలోనే చేయాలి. ఓకే. నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అవి ఏంటి అనేది వారికి తెలీదు కాబట్టి హ్మ్. ఇబ్బందులకు గురవుతారు. ఓకే. అంటే గురుగారు మీరు చెప్పినట్టే చాలామంది ఎవరికి వారు సెల్ఫ్‌గా చేసుకొని ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటున్నారు. వాటికి ప్రతిఫలంగా ఇప్పుడు తేజస్విని కేస్ ఎలా జరిగిందో అలా జరుగుతుంది. దానికి ఇలాంటివే ఎగ్జాంపుల్ అని ఇలాంటియే అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ అమ్మా. మీరు హ్మ్. అడిగిన విషయం చాలా హ్మ్. నిశితంగా పరిశీలిస్తే హ్మ్. ఈ యక్షిణీ సాధనలు చేసి కూడా ఇలాంటి స్థితికి స్వతంత్రంగా వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోవటం కూడా జరిగిన పరిణామాలు ఉన్నాయి. హ్మ్. అమ్మా హ్మ్. వాళ్ళకి వారుగా ఆలోచన శక్తి మారిపోతుంది. వాళ్ళకు వచ్చిన నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో వారిని తప్పుదోవ పట్టిస్తుంది. హ్మ్. పట్టించి ఈ హ్మ్. యక్షిణి ప్రయోగాలు కూడా ఉంటాయి కొన్ని. హుహు.
ఇందుట్లో యక్షిని ప్రయోగాలు చేసినప్పుడు కూడా కొంతమంది ఇలాంటి అదే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా హిప్నటిస్ చేయడం లాగా వారు ఏం చెప్తే అది వీళ్ళు చేయడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే వారు మామూలు పరిస్థితి కంటే అబ్నార్మల్గా ప్రవర్తించడం, అబ్నార్మల్ థింగ్స్ని వాళ్ళు ఇంజెక్ట్ చేసుకోవడం, సో ఇవన్నీ జరుగుతాయేమో. ఇవి ఈ సాధనలో కూడా ఒక భాగం అయి ఉండొచ్చు. అందుకే ప్రతిదీ గురువు ద్వారా తెలుసుకొని చేయటం ఉత్తమం. తప్పకుండా గురుగారు, మాకు మా ప్రేక్షకులకి తెలియని ఇలాంటి విషయాల్ని ఎన్నో తెలియజేశారు. మీకు ధన్యవాదాలు.